ఫ్రెండ్స్, నీట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? 10th అయిపోయిన స్టూడెంట్స్ ఎవరైతే ఎయిమ్స్ అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఎంబీబీఎస్ చేద్దాం అనుకుంటారో, నీట్లో 720కి 700 దాకా స్కోర్ చేద్దాం అనుకుంటారో ఎలా చదవాలి? బుక్స్, ఎగ్జామ్స్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్, రివిజన్ ఎలా చేయాలి, నోట్స్ ఎలా రాసుకోవాలి? ఫిజిక్స్లో ఎక్కువ మందికి మార్క్స్ తప్పుతుంటాయి. ఫిజిక్స్ ఎలా మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి? బాటనీ, జువాలజీలో ఎలా మెమరైజ్ చేసుకోవాలి? కెమిస్ట్రీలో, ఫిజికల్ కెమిస్ట్రీలో మ్యాథమెటిక్స్ ఎలా చేయాలి? ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్లో ఎలా లాజిక్ గుర్తుంచుకోవాలి? ఇలాగ మల్టిపుల్ థింగ్స్ మీద ఈరోజు విల్ హ్యావ్ ఎ డిస్కషన్. అలాగే 10th అయిన స్టూడెంట్స్ ఇంటర్ ప్లస్ నీట్ అనే కాకుండా ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు 1 year నీట్ లాంగ్ టర్మ్ తీసుకుంటే ఎలా చదవాలి? అది కూడా విల్ హ్యావ్ డిస్కషన్. ఈరోజు నాతో పాటు వీ హ్యావ్ మానస్ అండ్ నిఖిల్. ఇద్దరు కూడా ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చేస్తున్నారు. ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్లో ఉన్నారు ఇద్దరు కూడా. అయితే నిఖిల్ అండ్ మానస్ అలాగే అదర్ ఎయిమ్స్ స్టూడెంట్స్ కూడా హాలిడేస్ టైంలో మన శరత్ చంద్ర జూనియర్ కాలేజ్కి వచ్చి పిల్లలతో మోటివేషన్ సెషన్స్ కానీ, స్ట్రాటజీ కానీ అలాగా హెల్ప్ చేస్తూ ఉంటారు జనరల్గా. ఈవెన్ శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో కూడా ఐఐటీస్లో బీటెక్ చేసే స్టూడెంట్స్, మన ఓల్డ్ స్టూడెంట్స్ కూడా వస్తూ ఉంటారు హాలిడేస్ టైంలో. పిల్లలతో దే విల్ బి ఇంటరాక్టింగ్. ఎందుకంటే స్టూడెంట్స్ కూడా ఆ నీట్ టాపర్స్ని, ఎయిమ్ స్టూడెంట్స్ని లేదా ఐఐటి స్టూడెంట్స్ చూసినప్పుడు దే విల్ బి మోటివేటెడ్ అనమాట. అయితే నౌ కమింగ్ టు ద పాయింట్. ఫస్ట్ ఇప్పుడు 10th అవ్వగానే ఇమీడియట్గా మనం ఇంటర్మీడియట్ స్టార్ట్ చేయకుండా ఒక ఫ్యూ డేస్ ఒక ఫౌండేషన్ లాగా, ఫౌండేషన్ అంటే ఏంటంటే 8th, 9th, 10th క్లాసెస్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీలో స్టూడెంట్స్కి ఏమైనా వీక్ ఏరియాస్ ఉన్నా, ఫండమెంటల్ స్ట్రాంగ్గా లేకపోయినా ఫస్ట్ వాటిని రివైజ్ చేసి కొంచెం స్ట్రెంగ్త్ బిల్డప్ చేసి అప్పుడు ఇంటర్ స్టార్ట్ చేస్తూ ఉంటాం. అలాగే ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకున్న స్టూడెంట్స్ జనరల్గా ఫిజిక్స్ ఎందుకు చేయలేకపోతూ ఉంటారంటే ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, అంటే మ్యాథమెటిక్స్ ఎక్కువ యూజ్ చేయాలి. మరి బైపీసీ తీసుకునే పిల్లల్లో చాలామంది 10th క్లాస్ దాకా మ్యాథ్స్ వీక్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఫిజిక్స్లో, ఈవెన్ కెమిస్ట్రీలో కూడా ఆ మ్యాథ్స్ అప్లై చేయలేకపోవడం వల్ల మార్క్స్ తగ్గుతూ ఉంటాయి. అందుకనే ఈ బైపీసీ పిల్లలకి ఫస్ట్ ఫ్యూ డేస్ మేము మ్యాథమెటికల్ టూల్స్ నేర్పిస్తాం. ట్రిగ్నోమెట్రీ, క్యాలిక్యులస్, బేసిక్ ఆల్జీబ్రా, కోఆర్డినేట్ జామెట్రీ, ఫిజిక్స్ కోసం వెక్టార్స్ ఇలా కొంచెం నేర్పిస్తాం. నేర్పించిన తర్వాత 3D జామెట్రీ ఇలా కొంచెం నేర్పించిన అప్పుడు విల్ గెట్ ఇన్ టు ద ఇంటర్మీడియట్ సిలబస్ అనమాట. అయితే మానస్, ఇప్పుడు నీకు యూ గాట్ 700 మార్క్స్. అయితే మానస్ గాట్ 700 మార్క్స్ అవుట్ ఆఫ్ 720 ఇన్ ద నీట్ ఎగ్జామినేషన్. అయితే మానస్, ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే నీట్కి చాలామంది బాగా కష్టపడుతూ ఉంటారు, బాగా చదువుతూ ఉంటారు. కొంతమంది అంత ఎఫర్ట్ పట్టకపోయినా కూడా మార్క్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే అఫ్కోర్స్ వీ హ్యావ్ టు వర్క్ హార్డ్, కాదనట్లేదు, కష్టపడాలి. కానీ ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ డిమాండ్ అర్థం చేసుకొని, అండర్స్టాండ్ డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, అడ్రస్సింగ్ ఎగ్జాక్ట్లీ సిలబస్ అర్థం చేసుకొని కరెక్ట్గా ఫోకస్ చేస్తే మార్క్స్ ఎక్కువ వస్తాయి. 700 ఈజ్ లైక్ ఏ వెరీ గుడ్ స్కోర్ కదా. సో యూ టెల్ మీ, మన కాలేజ్లో ఏ ఎలిమెంట్స్ 700 తెప్పించేలా నీకు అనిపిస్తుంటాయి? ఫస్ట్ థింగ్, నాకు 700 రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నాకు బయాలజీలో వచ్చిన 360. మనం చూసినట్లయితే శరత్ చంద్ర బుక్ నాకు ఎప్పుడైతే నేను అన్ని సాల్వ్ చేశానో నాకు ఆ బిట్స్ అనేవి చాలా మనకి ఎన్సీఆర్టీ గుర్తుపెట్టుకోవడానికి చాలా హెల్ప్ చేసింది సార్. అది చాలా పాయింట్స్ ఆఫ్ ది ఎన్సీఆర్టీ కవర్ చేసింది. అలానే నాకు ఫిజిక్స్లో ఒక 3 క్వశ్చన్స్ పోయినా కూడా ఆ ఏదైతే ఎన్సీఆర్టీ కాకుండా దాని బేసిస్ మీద, ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ బేసిస్ మీద అలాంటి క్వశ్చన్స్, అలాంటి మోడల్ క్వశ్చన్స్, ఇంకా పీవైక్యూస్ బేస్ చేసుకొని అలాంటి మోడల్ క్వశ్చన్స్ అనేవి మాడ్యూల్లో ఉన్నాయి. సో అది ఎప్పుడైతే ప్రాక్టీస్ చేశానో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ నాకు చాలా ఈజీ అయిపోయింది. సో మాడ్యూల్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ నేను పీవైక్యూ బుక్స్ కొన్నాను. అవి కొన్నప్పుడు నాకు కొంచెం యూజ్ అనిపించలేదు, ఎందుకంటే అలాంటి క్వశ్చన్స్ నేను ఆల్రెడీ చేశాను, ఎందుకంటే మాడ్యూల్లో ఆల్రెడీ ఇంక్లూడెడ్ ఉంది. ఎస్. సో ఉంటుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా మానస్కి బయాలజీ ఫుల్ వచ్చింది, 360కి 3 వచ్చేసింది. అయితే మీరు చూస్తే బయాలజీలో ఎన్సీఆర్టీ దాటి క్వశ్చన్స్ రావు. మేబీ కొన్ని కాలేజెస్లో ఎన్సీఆర్టీ కాకుండా అన్నెసరీగా ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తారు, జస్ట్ ఎందుకంటే స్టాండ్ చూపించడం ఉద్దేశంతో. బట్ జనరల్గా నీట్ ఎగ్జామ్లో ఎన్సీఆర్టీ దాటి వెళ్ళరు. కానీ ఎన్సీఆర్టీలో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇంటర్లింక్ చేస్తూ ప్రతి మైన్యూట్ థింగ్స్ కూడా ఫోకస్ చేయాలి. అందుకనే మన మెటీరియల్లో కూడా ఏం చేస్తామంటే ఎన్సీఆర్టీలో ఆల్మోస్ట్ ప్రతి లైన్ని కవర్ చేసేలా ఇస్తాము. అండ్ మానస్ చెప్పినట్టుగా మానస్ ఏంటంటే అదే మాడ్యూల్లో బిట్స్ని మల్టిపుల్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆల్మోస్ట్ ఎన్సీఆర్టీస్ కూడా యూజ్ టు వర్క్ వెరీ హార్డ్. ఎన్సీఆర్టీస్ లైన్ టు లైన్, దానివల్ల యూ గోట్ ఫుల్ మార్క్స్. అలాగే ఫిజిక్స్లో కూడా
లాస్ట్ ఇయర్స్లో నీట్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా మన మెటీరియల్లో కవర్ అయ్యేలాగా మనం అసైన్మెంట్స్ కానీ ఇస్తూ ఉండడం వలన పర్టికులర్గా మానస్ అయినా నిఖిల్ అయినా కూడా ఈ అసైన్మెంట్స్ కరెక్ట్గా చేయడం వలన PYQs అన్ని కవర్ అయిపోయాయి. కవర్ అవడం వల్ల దే గాట్ వెరీ గుడ్ స్కోర్స్ అనమాట. అయితే మానస్ ఇప్పుడు బయాలజీని బెటర్గా గుర్తుంచుకోవడానికి నువ్వు ఫాలో అయిన మెథడ్స్ కానీ, నీకు ఎందుకు బయాలజీ ఫుల్ వచ్చిందంటే చాలా మంది స్టూడెంట్స్కి బయాలజీలో గుర్తుండవు, మర్చిపోతుంటారు. నీకు బెటర్గా గుర్తుండడానికి నువ్వు ఎలాంటి మెథడ్స్ యూస్ చేసావు? వన్ బిగ్ మిస్టేక్ ప్రతి స్టూడెంట్ చేసేది ఏంటంటే ఎన్సీఆర్టీ మళ్ళీ మళ్ళీ చదివినా కూడా సార్ మర్చిపోతాం. అదొక బుక్, దాంట్లో ప్రతి అక్షరం గుర్తుపెట్టుకోవాలంటే చదువు అనేది ఇంపార్టెంట్, కానీ దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే క్వశ్చన్స్ సాల్వ్ చేయడం. ఎప్పుడైతే క్వశ్చన్స్ సాల్వ్ చేస్తామో చాలా స్టడీస్ ఉన్నాయి, యాక్టివ్ రికాల్ మెథడ్ అని. ఎప్పుడైతే క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పుడు ఆ లైన్ మనకి ఎన్సీఆర్టీలో గుర్తొచ్చి అది ఇంకా లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోద్ది. అలాంటి మెమరీలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పుడు ఇంకా ఈజీ అయిపోద్ది. ఇప్పుడు ఈ రోజు చదివింది రేపు క్వశ్చన్స్ చేయగలం, కానీ ఈ రోజు చదివింది నెల తర్వాత చేయగలమా? చేయలేం కదా. లేదు, రేపు అదే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఆ క్వశ్చన్స్ వల్ల లైన్స్ గుర్తుండి నెల తర్వాత అయినా గుర్తుంటాయి. సో అది ఈ రోజు మనకి హెల్ప్ కనిపించకపోవచ్చు. ఎన్సీఆర్టీ చదివితే రేపటి ఎగ్జామ్ మంచిగా రాయొచ్చేమో, కానీ లాస్ట్కి ఎప్పుడైతే చాప్టర్స్ ఎక్కువైపోతాయో, సబ్జెక్ట్స్లో ఎక్కువ చాప్టర్స్ ఉండి క్వశ్చన్స్ అనేవి చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తాయో అప్పుడు కొంచెం కష్టం అవ్వచ్చు. సో ప్రాక్టీసింగ్ మోర్ క్వశ్చన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పర్టికులర్ క్వశ్చన్ ప్రాక్టీసింగ్ అంటే ఏంటంటే యాక్చువల్గా యాక్టివ్ రీకాలింగ్ అంటే ఏంటంటే మనం ఎన్సీఆర్టీ బుక్ని అదే లైన్ని ఎన్నిసార్లు చదివినా కూడా మనకి అది గుర్తుండదు. అదే ఆ లైన్లో కీవర్డ్ని బ్లాంక్గా వదిలేసి ఆ బిట్ సాల్వ్ చేసినప్పుడు ఆ లైన్ చదువుతాము, మెయిన్ కీవర్డ్ ఉండదు, మనం రీకాల్ చేసుకుని గుర్తుంచుకుంటాం. దాన్ని యాక్టివ్ రీకాలింగ్ అంటారు. అలా కాకుండా బుక్లో చదువుకుంటే ఎన్నిసార్లు చదివినా గుర్తుండదు అనమాట. అందుకనే ప్రతి లైన్లో ఉన్న కీవర్డ్స్ని మిస్ చేస్తూ బ్లాంక్స్లా ఇస్తాం మేము. స్టూడెంట్స్ ఏం చేస్తారు, బ్లాంక్ సాల్వ్ చేయడం వల్ల దే రిమెంబర్ ద కీవర్డ్స్ అనమాట. యాక్టివ్ రీకాలింగ్ బెటర్ గుర్తుంటుంది. ఇంకొకటి నిమోనిక్స్ కూడా. అయితే మన జనరల్గా అబ్జర్వ్ చేస్తే బాటనీలో బోల్డ్ అండ్ చాప్టర్స్లో మనం నిమోనిక్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యాక్ట్స్ని కలిపి గుర్తుంచుకునే మెథడ్స్ అనమాట. లేదా ఫ్లో చార్ట్స్ కానీ ఇటువంటి యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మెమరీ బెటర్గా వెళ్ళిపోతుంది మెమరీ. ఈవెన్ మనకు డయాగ్రామ్స్ కూడా బుక్లో డయాగ్రామ్స్ని డిజిటల్ బోర్డు మీద 3D ఇలా చూపిస్తే స్టూడెంట్స్ దానికి దే విల్ బి ఏబుల్ టు కనెక్ట్ అవుతారు. బుక్లో ఉన్న డయాగ్రామ్ కన్నా డిజిటల్ డయాగ్రామ్ బెటర్ కనిపిస్తుంది. సో బెటర్ గుర్తుంటుంది, ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అయితే కమింగ్ టు నిఖిల్. అయితే నిఖిల్ ఫిజిక్స్ వద్దాం. అఫ్ కోర్స్ ఫిజిక్స్లో PYQs ప్రకారం ప్రాక్టీస్ చేయాలి కాదంట, కానీ ఫిజిక్స్ అబ్జర్వ్ చేసినట్టుగా నీ ఫ్రెండ్స్కి నీకు ఎక్కడ డిఫరెన్స్ కనిపించింది? ఎందుకంటే నీ ఫ్రెండ్స్లో కొంతమందికి ఫిజిక్స్ నీ అంత రాలా, యువర్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ స్కోర్ ఫిజిక్స్ కదా, కానీ బాగా కష్టపడ్డారు. సో ఫిజిక్స్లో కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి మిగతా వాళ్ళకి ఎవరన్నా? నువ్వు దాన్ని ఎలా ఓవర్కమ్ చేసావు? నువ్వు చేసిన మెథడ్లో ఏ మెథడ్ నీకు బయలుపోయింది? బిఫోర్ దట్ నిఖిల్ ఆల్సో గాట్ 700 మార్క్స్ అవుట్ ఆఫ్ 720 నీట్ ఎగ్జామినేషన్. ఇంకోటి నిఖిల్కి మానస్ తేడా ఏంటంటే మానస్ కష్టపడతాడు, బాగా చేస్తాడు. నిఖిల్ ఏంటంటే కొంచెం తక్కువ టైం చదువుతాడు, తక్కువ టైమే, బట్ టువర్డ్స్ ది ఎండ్ ఎగ్జామ్ టైంలో బాగా పికప్ అయ్యాడు. అండ్ చదివే తక్కువ టైం కూడా స్మార్ట్గా చదువుతుంటాడు నిఖిల్, కొంచెం స్మార్ట్గా జనరల్గా. అయితే నిఖిల్ ఫిజిక్స్లో నువ్వు ఎక్కువ స్కోర్ చేయడానికి కారణం ఏమనుకుంటున్నావు? అండ్ జనరల్గా ఎక్కువ మంది ఫిజిక్స్లో యాజ్ దే ఫేస్ ద ప్రాబ్లమ్, వాట్ డూ యూ థింక్ ఇస్ ద రీజన్? కారణం ఏముండొచ్చు? Sir, actually, physics, when it comes to other institutes and one institute, the main thing is problems we practice. So, this is completely physics, biology is completely based on NCERT. So, any institute is going to follow NCERT and then they can get 360 out of 360. That's not a big deal. కానీ ఫిజిక్స్కి వచ్చేసరికి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇన్స్టిట్యూట్. వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ ఏంటి, వాళ్ళు ఇచ్చే మోడల్స్ ఏంటి, వాళ్ళు ద లెక్చర్స్ that professors are giving, everything, it depends on the institute. So when it comes to our institute, and even let it be any other institutes also, like at the end of the 2 years we have solved different papers from different institutes. So I have an idea how everything is. Even మన ఇన్స్టిట్యూట్లో అందరూ ప్రొవైడ్ చేస్తారు, సో దట్ వి కవర్ అప్ ఎవ్రీథింగ్. ఎస్ మన ఇన్స్టిట్యూట్లో ద 2 years వాట్ ఐ హావ్ సీన్ ఇస్ మన ఫిజిక్స్ మాడ్యూల్స్లో ఉన్న సమ్స్, లైక్ వీ హ్యావ్ అప్రాక్స్ 100 sums ఫర్ ఎ చాప్టర్. సో దట్ 100 sums చేస్తే పర్ఫెక్ట్లీ లైక్ యూ మైట్ డూ 70 sums అవుట్ ఆఫ్ ఇట్. ద అదర్ 30 sums you'll get it clarified from the lectures. So that 100 sums చేస్తే you're 100 sums చేసి if you're thorough with them, you're completely done with the chapter. అంటే 100 sums you listen to the classes, do the sums, అంతే, ఓవర్, we're done with the chapter. We're covering everything basically. Yes, దాని రీజన్ యాక్చువల్గా నిఖిల్ చెప్పినట్టుగా
మనం ఏం చేస్తామంటే ఫిజిక్స్లో ప్రతి సబ్ టాపిక్లో అంటే ఆల్ పాసిబుల్ సబ్ టాపిక్స్, ఆల్ పాసిబుల్ డైమెన్షన్ నుంచి ప్రతి దానిలో నుంచి ఒక క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. క్వశ్చన్ అలా తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే మన మెటీరియల్ అవ్వచ్చు, మనం ఇచ్చే అసైన్మెంట్స్ అవ్వచ్చు, మనం పెట్టే వీకెండ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కానీ వదలకుండా సాల్వ్ చేస్తే ఇంకా ఓవరాల్ ఫిజిక్స్లో ఎక్కడ ఏ చిన్న సబ్ టాపిక్ మిస్ అవ్వదు. ఇంకోటి నీట్ ఎగ్జామ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఐడియా ఉంది కాబట్టి మనకి ఆ టాపిక్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో మనం అర్థం చేసుకోగలం, గెస్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఇయర్ లాస్ట్లో కూడా అర్థం చేసుకోగలుగుతాం. మన ఫ్యాకల్టీ ఎవరుతున్నారో, మన ఫ్యాకల్టీ లాస్ట్ ఎన్నో ఇయర్స్ నుంచి టీచ్ చేస్తున్నారు కాబట్టి బేస్డ్ ఆన్ దర్ ఎక్స్పీరియన్స్ దే మేక్ దోస్ క్వశ్చన్స్ అనమాట. అయితే నిఖిల్ ఏంటంటే అందులో ఉన్న ప్రతి క్వశ్చన్ని మల్టిపుల్ టైమ్స్ చేయడం వల్ల ఒక రకంగా ఇంటర్నెట్కి అంత కవర్ అయిపోతుంది కాన్సెప్ట్ అంతా. అలాగే నిఖిల్ చెప్పినట్టుగా మన మెటీరియలే కాకుండా బయట నుంచి కూడా వి బ్రింగ్ సమ్ క్వశ్చన్ పేపర్స్. ఎందుకంటే మన ఫ్యాకల్టీ చేసిన క్వశ్చన్ పేపర్స్, మన ఫ్యాకల్టీ అసైన్మెంట్స్ చేస్తే ఒక మైండ్ సెట్ అలౌడ్ అవుతుంది కాబట్టి స్టూడెంట్స్ టెస్ట్ చేయడం కోసం వేరే ప్లేస్లో నుంచి కూడా వి బ్రింగ్ సమ్ క్వశ్చన్ పేపర్స్ అండ్ గివ్ ఇట్ టు స్టూడెంట్స్. అది సాల్వ్ చేయడం వల్ల స్టూడెంట్స్కి దే గెట్ కాన్ఫిడెన్స్, ఓకే బయట క్వశ్చన్స్ కూడా చేయగలుగుతున్నాం అని చెప్పి. సో అప్పుడు కూడా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆ బయట పేపర్స్లో కూడా మనం ఇచ్చిన దాన్ని దాటి ఎక్కడ లేదు, మోస్ట్లీ ఎక్కడ లేకపోవడం వల్ల దే ఏబుల్ టు కంఫర్టబుల్లీ డూ వెరీ వెల్. అదే నిఖిల్ కమింగ్ టు కెమిస్ట్రీ వెరీ లెంతీ. కెమిస్ట్రీ అంటే ఇన్ఆర్గానిక్ బై హార్ట్ చేయాలి, ఆర్గానిక్ లాజికల్గా ఉంటుంది, ఫిజికల్ మ్యాథమెటికల్ ఉంటుంది కదా, లెంతీగా ఉంటుంది. బట్ స్టిల్ కెమిస్ట్రీలో కూడా యూఆర్ ఏబుల్ టు స్కోర్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ మార్క్స్ కదా. సో కెమిస్ట్రీ ఎలా హ్యాండిల్ చేసావు? టాపిక్ వైజ్గా కానీ సబ్ టాపిక్ వైజ్గా కానీ ఏది ఫోకస్ చేసావు మనం ఎక్కువ, నువ్వు ఏది ఎక్కువ ఫోకస్ చేసావు, ఎలా కెమిస్ట్రీ చదవాలి, ఎలా గుర్తుంచుకోవాలి, టెల్ సమ్ టిప్స్. I always keep telling this only, sir. Biology is completely NCERT based. Any institute can easily make the students get full by easy వచ్చేస్తాయి. When it comes to chemistry and physics ఇందాక చెప్పినట్టు that's the thing. కెమిస్ట్రీలో again organic chemistry and inorganic chemistry is completely NCERT. But NCERT ఒకటే చదివితే is it enough అంటే it's not enough. You can't understand anything from NCERT. What NCERT చదివినా కూడా questions you can't answer them. What our institute is doing, మేము previously మేము చేసిన పేపర్స్ అయినా ద మోడల్ we practice from. So దాంట్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ completely it is restricted to NCERT, but there are a few topics which are out of the book but still can appear in the exam. Atlanta topics are definitely there in chemistry. Because of organic and inorganic. Yes. Physical is completely out of NCERT. Any theoretical aspects might be from NCERT. You definitely need to study NCERT for physical chemistry as well. Theoretical MCQs and all can score marks from that. But last year NEET goda majority of it were all the problems were mathematical. NCERT is you can do nothing. Yes. And then honestly another thing is like last year NEET lo let it be physics or chemistry being mathematical and very lengthy. And then when we wrote NEET appudu kuda like the mathematical, even if it would have been like this, that's not a problem. Even we used to solve JEE papers. Yes. In case we used to solve JEE papers that year also. We still used to solve them, the normal mains papers. So that's the maximum difficulty possible in a NEET paper. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ ఏమవుతుందంటే నీట్ స్టూడెంట్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ జేఈ క్వశ్చన్స్ ఇవ్వాలి. మన ఎగ్జామ్ పెట్టినప్పుడు అయినా అసైన్మెంట్ ఇస్తూ ఉంటాం. దాని కారణం ఏంటంటే జేఈ క్వశ్చన్స్ చేసినప్పుడు దే ఫేస్ వన్ కైండ్ ఆఫ్ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ఫేస్ చేసినప్పుడు దే పుష్ దెమ్సెల్వ్స్ అనమాట, ఇంకా బెటర్గా చదువుతారు, అర్థం చేసుకుంటారు. యాక్చువల్గా 2025 నీట్ సర్ప్రైజింగ్గా ఫిజిక్స్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ కూడా లెందీ క్యాలిక్యులేషన్స్, మోర్ మ్యాథమెటికల్ అప్లికేషను, ఇంటర్లింకింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్, సింగిల్ ఫార్ములాతో చేయకుండా మల్టిపుల్ ఫార్ములా కలిపి చేస్తాను వచ్చేలా క్వశ్చన్ ఇచ్చారు. దానివల్ల ఏమైందంటే ఎవరైతే ఓన్లీ నీట్ పీవైక్యూసే చేశారో వాళ్ళు చాలా వరకు ఫిజిక్స్లో స్కోర్ చేయలేకపోయారు. ఎవరైతే నీట్ పీవైక్యూసే కాకుండా కొంత జేఈ కూడా ప్రాక్టీస్ చేస్తారో జేఈ, వాళ్ళు బెటర్గా చేయగలిగారు. అందుకనే మన కాలేజ్లో నీట్ స్టూడెంట్స్తో కూడా కొన్ని క్వశ్చన్స్ మేము జేఈ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అలాగే నిఖిల్ చెప్పినట్టుగా బయాలజీ మొత్తం ఎన్సీఆర్టీఏ, బయటకు వెళ్ళకూడదు, వెళ్తే టైం వేస్ట్. అలాగే కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీ కానీ లేదా ఫిజిక్స్ కానీ ఇవి థియరీ ఎన్సీఆర్టీ అయినా అప్లికేషన్ బియాండ్ ఎన్సీఆర్టీ. అప్లికేషన్ చాలా ముందుకు వెళ్ళాలి, ఎక్కువ మ్యాథ్స్ చేయాలన్నమాట. అదే లెట్స్ కమ్ బ్యాక్ టు ద ఎయిమ్స్. ఎంబీఎస్ చేస్తున్నావు, 5 years ఉంది, 1.5 year ఉంది ఆల్మోస్ట్, సెకండ్ ఎంబీఎస్ ఉన్నావు కదా. నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ప్రిపరేషన్ ఏదైతే ప్రిపేర్ అయ్యో నీట్కి అది ఎంతో హెల్ప్ అవుతుంది? ఏ సబ్జెక్ట్స్ బాగా నచ్చుతున్నాయి ఎంబీబీఎస్లో, ఎయిమ్స్లో? ప్రస్తుతానికి ఫస్ట్ ఇయర్ అయితే అయిపోయింది సార్. ఫస్ట్ ఇయర్లో వచ్చిన 3 subjects
ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మీన్స్ బయాలజీ కంటిన్యూ చేసినట్లు ఉంటుంది, హ్యూమన్ ఫిజియాలజీ చాలా నేర్చుకుంటాము. తర్వాత ఇప్పుడు సెకండ్ ఇయర్ లో ఉన్నాము. సో ఫస్ట్ ఇయర్ లో ఏదైతే నార్మల్ నేర్చుకుంటాం, నార్మల్ బాడీ నేర్చుకుంటాం, నార్మల్ గా ఎలా వర్క్ అవుతుంది, బ్రీతింగ్ ఎలా వర్క్ అవుతుంది అని. సెకండ్ ఇయర్ లో ఆ నార్మల్ ఏదైతే ఇబ్బంది పడతాము, ఇప్పుడు ఊపిరి తక్కువ రావడము, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, వాటి గురించి నేర్చుకుంటాం. ఇంగ్లీష్ ఆల్సో దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ఇప్పుడు బ్రెత్లెస్నెస్ ఉంది, వి లెర్న్ అబౌట్ దట్. ఫస్ట్ ఇయర్ లో వి లెర్న్ హౌ బ్రీతింగ్ వర్క్స్. సో వి లెర్న్ వాట్ ఈస్ నార్మల్, ఆఫ్టర్ విచ్ వి లెర్న్ వాట్ ఈస్ అబ్నార్మల్. సో సెకండ్ ఇయర్ ఇస్ ఫార్ మోర్ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లో మనకు తెలియదు కాబట్టి ఎక్కువ కష్టపడతాము. సెకండ్ ఇయర్ లో కష్టపడినందుకు ఇంకా సబ్జెక్ట్ నేర్చుకోబుద్ధి అవుతుంది ఒక్కొక్కసారి. సో ఎస్. ఎలా ఉంది? ఆర్ యు గోయింగ్ టు సీ పేషెంట్స్ చూస్తున్నారా? సెకండ్ ఇయర్ నుంచి ఆ క్లినికల్ రౌండ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, అది ఎలా ఉంది? బాగా టైర్సమ్ గా ఉందా, ఎంజాయ్ చేస్తున్నావా? వీఆర్ గివెన్ 3 hours. దాంట్లో వీ వర్క్ అరౌండ్ 1.5 to 2 hours. దాని తర్వాత మళ్ళీ ఒక క్లాస్ ఉంటుంది, ఒక 30 minutes డిస్కస్ చేస్తాము ఏం చూసాము ఈరోజు. సో ఇట్స్ ఫన్. ఒక్కొక్క క్లినికల్ కేస్ డిఫరెంట్ గా ఉంటుంది, రోజు యూ సీ సంథింగ్ డిఫరెంట్. ఎస్, అది పొద్దున్న లేసి 2 గంటల క్లాస్ ఉన్న తర్వాత ఒక పెద్ద రిఫ్రెష్మెంట్ అది 3 hours ఓపీడీలో కూర్చుంటే. గుడ్. అయితే మన లెట్స్ టాక్ అబౌట్ స్టడీ అవర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజీలో నీట్ మామూలుగా మన ఫస్ట్ సిలబస్ అంతా కూడా ఒక 6 months లో ఫినిష్ చేస్తాం సిలబస్. తర్వాత రివిజన్ చేస్తాము, ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తారు, ఇంటర్మీడియట్ కూడా బాగా స్కోర్ చేస్తారు. ఇంటర్ అయిపోగానే ఫస్ట్ ఇయర్ని క్విక్గా రివైజ్ చేసి సెకండ్ స్టార్ట్ చేస్తాము, సెకండ్ త్వరగా ఫినిష్ చేసి రివిజన్ చేస్తుంటాం కదా. ఓవరాల్ కరికులంలో రివిజన్స్ నీకు ఎలా హెల్ప్ అయ్యాయి? అలాగే ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వచ్చే ప్రతిసారి నువ్వు దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకున్నావు, దాని నుంచి ఎలా నేర్చుకున్నావు? సో నేను ఫస్ట్ మార్క్స్ గురించి మాట్లాడతాను. మీరు అడిగిన 2 questions కొంచెం డిఫరెంట్. మార్క్స్ లో అయితే ఎప్పుడైనా తక్కువ వస్తే బాధపడే వాళ్ళు నెక్స్ట్ టైం ఎక్కువ తెచ్చుకోలేరు. దాన్ని చూసి మనం అనలైజ్ చేయాలి. ఎప్పుడైతే మనం జనరల్ గా 10 mistakes చేస్తే ఈసారి 20 చేసాం ఎందుకు అని చూడాలి, కానీ ఈసారి 10 ఎక్కువ చేసాము ఇంకా భయపడకూడదు ఎప్పుడు. ఆ భయపడినప్పుడు కాన్ఫిడెన్స్ కంప్లీట్ గా స్టూడెంట్ నుంచి పోతుంది. అదొకట. మళ్ళీ మీరు రివిజన్ గురించి అన్నారు. నాకు మోస్ట్ హెల్ప్ అయిన రివిజన్ ఆ బ్రిడ్జ్ కోర్స్. ఆ ఫస్ట్ ఇయర్ తర్వాత రివిజన్ చేసాం కదా, మీన్స్ ఫస్ట్ ఇయర్ టాపిక్స్, సో దట్ సెకండ్ ఇయర్కి వెళ్ళడానికి ఈజీ ఉంటుంది. ఆ రివిజన్ లేకపోయి ఉంటే ఆ ఫ్లో పోతుంది చాలా స్టూడెంట్స్ కి. అది చాలా ఇన్స్టిట్యూట్స్ లో జరుగుతుంది. అదొక్కటి కొంచెం చాలా మనకి యూనిక్ ఆ బ్రిడ్జ్ కోర్స్ అనేది. ఆ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ బ్రిడ్జ్ మనం ఫిల్ చేసినందుకు ఆ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ అనేవి రివైజ్ అవుతూ మళ్ళీ ప్రాక్టీస్ చేయడం వల్ల ఫైనల్ రివిజన్ లో ఆఫ్ కోర్స్ హెల్ప్ అవుతుంది, ఇన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి. కానీ సెకండ్ ఇయర్ టాపిక్స్ కూడా ఫాస్ట్ గా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సడన్ గా ఒకటే రోజు లేసి నువ్వు ఎలక్ట్రిసిటీ చదువుకోవాలంటే అవి కష్టం కదా. అంటే మోస్ట్ ఏమవుతుందంటే నీట్ స్టూడెంట్స్ కి ఫస్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోద్ది. అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే రివిజన్ చేసినా కూడా స్టిల్ కొన్ని గ్యాప్స్ ఉండిపోతాయి. మెయిన్ ఫిజిక్స్ లో గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని సెకండరీకి ఎంటర్ అయ్యే ముందు, ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సెకండరీకి ఎంటర్ అయ్యే ముందు మరొకసారి ఫిజిక్స్లో డౌట్ఫుల్ కాన్సెప్ట్స్ని లేదా కొంచెం టఫ్ కాన్సెప్ట్స్ని మరొకసారి ప్రాక్టీస్ చేసి రివైజ్ చేసి అప్పుడు సెకండరీకి వెళ్తే సెకండరీ ఈజీగా ఉంటుంది. సో దీన్ని చాలా కాలేజెస్లో ఆ పాయింట్ మిస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే సెకండరీ పిల్లలు కొంచెం టఫ్గా ఉంటుంది. మన దగ్గర ఏం చేస్తామంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ అయిపోయిన తర్వాత కూడా ఫస్ట్ ఇయర్ సిలబస్లో క్రిటికల్ టాపిక్స్ని మళ్ళీ రివైజ్ చేసి దెన్ వీ గో ఫర్ ద సెకండ్ ఇయర్. ఇంకా సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎలాగో మళ్ళీ మల్టిపుల్ రివిజన్ చేస్తారు. అండ్ మానస్ చెప్పినట్టుగా ఎవ్రీ వీకెండ్ మనం పెట్టే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ వీకెండ్ వీ కీప్ వీక్లీ ఎగ్జామ్ అండ్ ఎవ్రీ 2 to 3 weeksకి వీ కీప్ క్యూములేటివ్ ఎగ్జామ్ పెడుతుంటాం. ఎగ్జామ్స్లో కొన్నిసార్లు మార్క్స్ ఎక్కువ వస్తుంటాయి, స్టూడెంట్ తక్కువ వస్తుంటాయి. తక్కువ వచ్చినప్పుడు మానస్ ఏం చెప్తున్నాడు, తక్కువ వచ్చినప్పుడు మనం తక్కువ వచ్చి డిసప్పాయింట్ అవ్వకుండా ఎక్కడ మిస్టేక్స్ చేసామో, ఎలా ఇంప్రూవ్ చేయాలి, నెక్స్ట్ టైం ఎలా ఇంక్రీజ్ చేయాలి, అలాగే ఏ కాన్సెప్ట్స్లో మనం వీక్గా ఉన్నాము వేటిని రివైజ్ చేయాలి, ఏ టాపిక్స్లో బిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చూసుకోవాలి. ఇంకా ఈ మధ్య అయితే మన మానస్ వాళ్ళ తర్వాత నెక్స్ట్ బ్యాచ్కి అయితే ఇంకా చెప్పాలంటే ఏఐని యూజ్ చేయడం వల్ల మనం ఓఎంఆర్ షీట్ని మనం ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత ఏ టాపిక్స్లో స్టూడెంట్స్ వీక్గా ఉన్నారు, కాన్సెప్టువల్ క్వశ్చన్స్ వీక్గా చేస్తున్నారా, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ వీక్గా ఉన్నారా, అప్లికేషన్ వీక్గా తెలిసిపోతుంది ఇప్పుడైతే ఈజీగా. దానివల్ల వాటి మీద మనం ఫోకస్ చేయగలుగుతున్నాం. అలాగే స్టడీ అవర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన కాలేజ్లో ఒక 6 hours మనం క్లాస్ చెప్తే ఇంకో 6 స్టడీ అవర్స్ ఉంటాయి. స్టడీ అవర్స్లో కూడా క్లాస్ చెప్పే సీనియర్ ఫ్యాకల్టీ వెళ్తూ ఉంటారు, స్టడీ అవర్స్కి డౌట్స్ క్లియర్ చేస్తుంటారు సీనియర్ ఫ్యాకల్టీ. కానీ స్టడీ అవర్స్ని చాలా మంది స్టూడెంట్స్ కరెక్ట్ యూజ్ చేసుకోలేకపోతుంటారు. సో మన సైడ్ నుంచి, కాలేజ్ సైడ్ నుంచి మనం ఏంటంటే స్టడీ అవర్స్ ఎలా చదవాలని ఒక టార్గెట్ ఇచ్చి ఎవ్రీ 2 hours ఏం ఫినిష్ చేయాలో ఒక ఐడియాలా ఇస్తాం.
కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే దాన్ని కరెక్ట్ యూజ్ చేసుకొని టార్గెట్స్ రీచ్ అవుతారు, డౌట్స్ క్లియర్ చేసుకొని నెక్స్ట్ డేకి వెళ్ళేసరికి ముందు రోజంతా స్ట్రాంగ్ అయిపోతూ ఉంటారు. అయితే నిఖిల్ స్టడీ అవర్స్ని నువ్వు చాలా బాగా యూజ్ చేసుకునేవాడు నువ్వు బేసికల్గా. అంటే మొత్తం క్లాస్లో కొంతమంది బాగా వాడేవాళ్ళు స్టడీ అవర్స్ని, కొంతమంది కొంచెం అంత ఫాస్ట్ చదివేవాళ్ళు కాదు. సో స్టడీ అవర్స్ని నువ్వు అంత కరెక్ట్గా యూజ్ చేసుకున్నావు కాబట్టి నీ మైండ్ ఎలా ఉండదు ఆ టైంలో, నువ్వు ఎలా రివర్స్ చేసేవాడివి, బిట్స్ ఎలా ప్రాక్టీస్ చేసేవాడివి, టైం ఎలా కేటాయించేవాడివి, సబ్జెక్ట్ యూజ్ చేసుకుని మోర్ టైం? First of all, I would like to mention the main reason of me or Manas giving guidance for the students is that how to utilize the study hours. Basically, వాళ్ళకి majority of the students, they don't know what to study, how to study. They definitely study, but కాకపోతే how is it gonna be useful later అనేది is a very big drawback. That's the reason it's a great idea, sir, తీసుకుంది కూడా, to bring back the students and then help them teach the other students. అంటే సో నేను వాళ్ళకి చెప్పేదైనా ఆర్ ఇన్ జనరల్ చెప్పేదైనా ఇట్స్ ద సేమ్ థింగ్. డెఫినెట్లీ షుడ్ డూ ఫిజిక్స్ ఎక్కువనే, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అండ్ దెన్ లైక్ థింగ్ ఇస్ బయాలజీకి యూ టేక్ లెస్ టైమ్ కాబట్టి దట్స్ ఇనఫ్. ఇఫ్ యూ హ్యావ్ 5-6 days in a week to study, definitely you can complete biology in 3 days. అక్కడ పాయింట్ నిఖిల్ చెప్పినట్టుగా స్టూడెంట్స్ కొంతమందికి బయాలజీ లైక్ చేస్తారు. అది అంటే ఎక్కువ మంది బయాలజీ ఇష్టమే వస్తారు కాబట్టి, నీట్కి నచ్చి వస్తారు కాబట్టి బయాలజీ లైక్ చేస్తుంటారు కాబట్టి ఏది ఇష్టమో దాని మీద టైం అంతా స్పెండ్ చేస్తుంటారు. వాళ్ళకి మైండ్లో తెలుసు ఫిజిక్స్ మనం రివైజ్ చేయట్లేదు, కష్టం తెలుసు, కానీ కష్టం కాబట్టి, ఇష్టం లేదు కాబట్టి ఫిజిక్స్ని స్టడీ అవర్స్లో అవాయిడ్ చేస్తుంటారు. స్టడీ అవర్స్ మనం పెడతాము, ఫ్యాకల్టీ తెప్పిస్తూ చదివిస్తాం, కానీ స్టిల్ స్టూడెంట్స్ ఏంటంటే ఫిజిక్స్ కన్నా కూడా బయాలజీ బాగా చదువుతుంటారు. అంటే దట్ ఈస్ బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. ఏదైతే మనం వీక్గా ఉన్నామో, ఏది కష్టంగా ఉందో దాని మీద వీ హ్యావ్ టు స్పెండ్ టైం, దో వీ డోంట్ లైక్ ఇట్, నచ్చకపోయినా టైం స్పెండ్ చేయాలి దాని మీద, అండ్ దే హ్యావ్ స్పెండ్ టైం లైక్ దట్. ఇంకా చెప్పాలి, నిఖిల్ హాలిడేస్ ఎక్కువ తీసుకుంటున్నాడు, ఎక్కువ అంటే తక్కువ టైం చదువుతున్నాడు. నువ్వు ఆల్మోస్ట్ ఎగ్జామ్ ముందు కూడా ఒక 10 days ఇంటికి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ చేస్తున్నాడు కదా, స్టిల్ యూ గాట్ ఎ వెరీ గుడ్ స్కోర్. అయితే నువ్వు ఆ బ్రేక్స్ తీసుకున్నావు కదా, బ్రేక్స్ వల్ల నువ్వు బ్రేక్స్ ఎలా కవర్ చేసుకోగలిగావు? అనే బ్రేక్స్ తీసుకోరు మామూలుగా స్టూడెంట్స్, నువ్వు తీసుకున్నావు, ఎలా కవర్ చేయగలిగేది దాన్ని? అంటే ఆనెస్ట్లీ లైక్ షుడ్ బి ఇన్ అ మైండ్ సెట్ దట్ ఇట్స్ నాట్ సో డిఫికల్ట్ టు కవర్. అంటే మనం అనుకుంటూ ఉంటే ఇట్స్ సో మచ్ బర్డెన్ ఉంటుంది. మీరు చెప్పింది ఇందాక కూడా ఫిజిక్స్, అబౌట్ ఫిజిక్స్ ఇష్టం ఉండదు, బయాలజీ ఎక్కువ ఇష్టం కూడా చదువుతాం, మరి భయం కాబట్టి వీ డోంట్ స్టడీ ఫిజిక్స్. బట్ డెఫినెట్లీ నాకు కూడా ఫిజిక్స్ చాలా రాదు ఇనిషియల్లీ, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఐ ఎండెడ్ అప్ స్కోరింగ్ 170 out of 180. And 170 out of 180 is like the top score physics లో నిఖిల్కి వచ్చింది. ఇట్స్ వెరీ గుడ్ స్కోర్. అందుకనే ఈవెన్ సార్ బ్రాట్ us here for that motivation only. We are actually giving that motivation only to students. Every weekend, every week, నేను ఒకసారి మానస్ ఒకసారి we keep going and talking to them. So students who are actually lagging back in physics, who are afraid of it, వాళ్ళు కూడా they get that motivation to get back into it and start studying. So there are a lot of students, వాళ్ళు చాలా మంది, they started doing physics అంటే it's been 3 months or 4 months. We mentioned చేసినట్టు నేను I take a long break, 1 week 10 days break, and still come back and try doing. అట్లనే I told them my stories. ఇట్లుంటే నాతో కూడా, but still I ended up covering everything. Like it's been 2-3 months we'll start చేసి, but they're not even confident enough about their basic math or physics. So that's not an issue. They can still start and then easily cope up. The only thing is you just give less time to the other subjects. అంతే. Definitely bio and chemistry, even if you give less time and completely focus on physics for 2 or 3 weeks, you can definitely cover up everything. పర్టికులర్గా ఎప్పుడైతే ర్యాంకర్స్ అంటే ఎయిమ్స్ ర్యాంకర్స్ అవ్వచ్చు, లేదా జిఎంసీ ర్యాంకర్స్ అవ్వచ్చు, వీళ్ళు వచ్చినప్పుడు పిల్లలతో మాట్లాడితే తెలుసు పిల్లలకి ఏమవుతుంది అంటే, ఓకే వీళ్ళు కూడా ర్యాంకర్స్ కూడా కొన్ని టాపిక్స్లో వీక్గా ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, వాళ్ళు కూడా ఫిజిక్స్ లైక్ చేయలేదు, బట్ స్టిల్ వర్క్ చేశారు. అలాగే కొన్ని వీకెండ్ టెస్ట్లో వాళ్ళకి మార్క్స్ తక్కువ వచ్చాయి, అయినా కూడా ఫైనల్గా మార్క్స్ బాగా వచ్చాయి. సో వాళ్ళకి అలా వచ్చినా మనం కూడా చేయగలం కదా, నమ్మకం వస్తుంది. స్టూడెంట్స్ కూడా నమ్మకం ఎలా వస్తుంది అంటే, ఓకే వీకెండ్ టెస్ట్ మార్క్స్ తక్కువ వచ్చినా, ఫిజిక్స్ మనం నచ్చకపోయినా, స్టిల్ వీ కెన్ డూ ఇట్, వీ కెన్ మేక్ ఇట్ అని చెప్పి కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది పిల్లలు. ఇంకోటి నిఖిల్, ఇప్పుడు మానస్ అంటే ఓకే నువ్వు ఎయిమ్స్లో కూడా క్లాస్ ఎక్కువగా నువ్వు వెళ్తున్నావా లేదా బంక్ కొడుతున్నావా, ఎలా చేస్తున్నావు? ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్నావు, ఎంబీబీఎస్లో ఇప్పుడు ఇంటర్లో ఎలా ఉంటే ఇప్పుడు అలాగే ఉన్నాం సార్. తక్కువ టైం ఎక్కువ చదువుతున్నావు, తక్కువ టైం ఎక్కువ స్మార్ట్గా ఇప్పుడు కూడా అంతే సార్. ఇప్పుడు ఏమైనా కూడా we don't get so much time to study. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు. అండ్ స్పోర్ట్స్ ఆడుతున్నారు మానస్ అయితే ఈజ్ ప్లేయింగ్ వాలీబాల్ ఆడుతున్నాడు, బాస్కెట్ బాల్ ఆడుతున్నాడు, టెన్నిస్ చాలా ఆడుతున్నావు. నువ్వేం ఆడుతున్నావు?
Yeah, I play cricket, I play basketball also. Any sport. అండ్ ఎంజాయింగ్ ద డేస్ MBBS. Yeah, definitely. ఎందుకంటే ఇంటర్మీడియట్ లో అంత టైం స్పెండ్ చేయలేము. బట్ జనరల్ గా మన కాలేజ్ లో వీ హ్యావ్ గ్రౌండ్, డైలీ ఒక అరగంట, ఒక 40 minutes యోగా, మెడిటేషన్ అవ్వచ్చు, గేమ్స్, స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు పిల్లలు. బట్ చాలా వరకు ఆ టైం అంత ఎక్కువ స్పెండ్ చేయలేము ఆ 2 years ఇంటర్మీడియట్ లో. ఈవెన్ లాంగ్ టర్మ్ కూడా మన దగ్గర చాలా మంది యాజ్ యూ సీ అంటే వీళ్ళిద్దరికి ఇంటర్మీడియట్ ర్యాంక్ వచ్చింది. కానీ జనరల్ గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కొంతమంది నీట్లో రావాల్సిన స్కోర్ రాకపోతే లాంగ్ టర్మ్ తీసుకొని మన దగ్గర వస్తుంటారు. అండ్ శరత్ చంద్రలో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా ఉంటుంది, సపరేట్గా ఉంటుంది, సపరేట్ బ్రాంచ్ ఉంటుంది దానికి, విజయవాడలో జరుగుతుంటాయి. అయితే అక్కడ మేము ఐడెంటిఫై చేసేది ఏంటంటే ఇంటర్మీడియట్ లాగా లాంగ్ టర్మ్లో మనం మొత్తం అంతా ప్రతి చాప్టర్ని ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని చాప్టర్స్ని ఫాస్ట్ ఫినిష్ చేస్తాము. కొన్ని టాపిక్స్ ఏవైతే స్టూడెంట్స్ కామన్గా ఇంటర్మీడియట్లో మిస్ అవుతారో, కొంచెం వీక్గా ఉంటారో బేసిక్స్లో, వాటిని సంధం చేస్తాం. పర్టికులర్గా ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ తీసుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోమాగ్నెటిజం ఉందనుకుందాం. ఎలక్ట్రోమాగ్నెటిజంలో ఎలక్ట్రిక్ ఈ, మ్యాగ్నెటిజం బి, వాటి మీద బేస్ కొన్ని ఫార్ములాస్ చెప్పేసి ఉంటారు చాలామంది. కానీ అది అర్థం కావాలంటే ఫండమెంటల్గా వాళ్ళకి వెక్టర్ ఆల్జీబ్రా కానీ, ఎలక్ట్రోస్టాటిక్ కానీ, వాళ్ళకి ఎలక్ట్రోస్టాటిక్లో కులూమ్స్ లా, గాస్ లా, ఫ్లక్స్ అంటే ఏంటి, అలాగే ఫోర్స్, ఫీల్డ్, మోషన్, ఆ లారెన్స్ ఫోర్స్, 3 dimensional థింకింగ్, ఇవి ఫస్ట్ డెవలప్ చేయాలి. ఇవి డెవలప్ చేయకుండా డైరెక్ట్గా ఎలక్ట్రానిక్ చెప్పడం వల్ల పిల్లలకి అర్థం కాదు. సో ఇలాంటి కొన్ని వీక్నెస్తో పిల్లలు లాంగ్ టర్మ్ జాయిన్ అవుతారు. సో వాళ్ళకి ఇటువంటి బేస్ బిల్డ్ చేస్తూ ఉంటాము. బయాలజీ మీద కొంచెం టైం తక్కువ స్పెండ్ చేయొచ్చు లాంగ్ టర్మ్లో, ఎందుకంటే బయాలజీలో బేసిక్స్ ఎక్కువ ఉండవు. ఫిజిక్స్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ మీద టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల లాంగ్ టర్మ్లో కూడా మంచి ర్యాంక్ వస్తూ ఉంటుంది పిల్లలకి. లాస్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ బాగా వచ్చాయి. కొంచెం వేరియేషన్ ఉంటుంది లాంగ్ టర్మ్లో. అయితే నిఖిల్, నువ్వు మొన్న అంటే నువ్వు యాజ్ యూ ఇంటరాక్ట్ స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ పిల్లలతో మాడావు కదా. లాంగ్ టర్మ్ పిల్లలు ఇంటర్మీడియట్కి మన దగ్గర లాంగ్ చదివినప్పటికీ వాట్ ఇంప్రూవ్మెంట్స్ హ్యావ్ యూ అబ్జర్వ్ అండ్ వాట్ డి యు సజెస్ట్ టు దెమ్? ఏం సజెస్ట్ చేసావు, ఏం అబ్జర్వ్ ఇంప్రూవ్మెంట్ నువ్వు? బేసికలీ ద యూనిక్నెస్ ఏంటంటే సార్ మనం చేసే దాంట్లో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ ఇన్ లాంగ్ టర్మ్ బ్రాంచ్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ కాలేజెస్. నన్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ అవర్ కాలేజ్. సో ఇన్ జనరల్ వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడినప్పుడు కూడా దే మెన్షన్ దట్ బేసికలీ మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు డెఫినెట్లీ వీ షుడ్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ఫిజిక్స్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ. డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ డెఫినెట్లీ వాళ్ళు బాగా చేసే ఉంటారు బయాలజీలో ఫర్ షూర్. సో వాళ్ళకి ఫిజిక్స్లో జనరలీ అదర్ కాలేజెస్ ఐ థింక్ దట్ ఆల్ లాంగ్ టర్మ్ కాబట్టి దే హ్యావ్ దట్ బేసిక్ ఐడియా. సో వాళ్ళు పట్టించుకోరు, దే జస్ట్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ఇట్ అండ్ దెన్ దే జస్ట్ ఏదో ఆల్రెడీ తెలిసి దానికి అన్నట్టు చెప్తారు తప్పించి ఫ్రెష్గా చెప్పరు. Difference in our colleges, we treat them as a new comer only. So we still build up their basics and then start doing things. That's the difference. అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే చాలా మంది లాంగ్ టర్మ్ అంటే ఏమంటారు, అన్ని తెలిసి ఉంటారు, అన్ని అన్ని టాపిక్స్ పైపైన ఫాస్ట్ చెప్పగలిపోతారు. దానిలో ఏది వాళ్ళకి తెలియకుండా పోతుంది. అవునవును, కొన్ని టాపిక్స్ పైపైన ఫాస్ట్ చెప్పాలి, కొన్ని వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్ అనమాట. ఆ డిఫరెన్స్ వస్తుంది. నౌ నీట్కి ఓవరాల్గా జనరల్ టిప్స్, మన కాలేజ్ అని కాకుండా జనరల్గా నీట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్పాలంటే ఏం టిప్స్ చెప్తాం? కామన్ మిస్టేక్స్ దట్ దే డూ, ఏ మిస్టేక్ చేయకూడదు, అండ్ కామన్ టిప్స్. సో ఫస్ట్ థింగ్, నీట్ ప్రిపరేషన్ అనేది ఇంటర్మీడియట్ ప్రిపరేషన్కి అంత డిఫరెంట్ ఏం ఉండదు. మనము ఫస్ట్ నీట్ షార్ట్ టర్మ్కి మనం వస్తే, షార్ట్ టర్మ్ అంటే 2 years కోర్స్. ఆ 2 years కోర్స్కి వస్తే చాప్టర్ని ఒక చాప్టర్లా చూసి ఇంట్రెస్టింగ్గా అర్థం చేసుకోవడానికి చూడాలి. సో ఎప్పుడు నీట్ ప్రిపరేషన్ అనేది ఓన్లీ MCQs, నేను MCQ సాల్వ్ చేయగలిగితే అయిపోద్ది అని కాదు. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడము, ఒక క్వశ్చన్ అడిగితే లేసి చెప్పగలగడము, అలాంటి ఫీచర్స్ అనేది మనకి ఎగ్జామ్లో యూజ్ అవ్వకపోయినా కూడా అది మన కాన్సెప్ట్ బిల్డింగ్కి చాలా ఇంపార్టెంట్ సార్. అది మనం నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది. సో మన దాంట్లో అందుకే ఏమంటాను అంటే, ఎప్పుడైనా ఫార్ములా డిరైవ్ చేయడానికైనా మనం ఇంపార్టెన్స్ ఇచ్చేది దానికే యూజ్ కదా. ఎప్పుడైనా రేపు బై మిస్టేక్ ఏమైనా ఫార్ములా మర్చిపోయినా కూడా ఓ అలా చేసాము అని గుర్తు తెచ్చుకొని మనం ఎగ్జామ్లో రాయగలగాలి. సో అలాంటి కాన్సెప్చువల్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకి బయాలజీలో కూడా ఏంటి జస్ట్ NCERT చదివితే అయిపోద్ది అనుకుంటారు, కానీ ఇప్పుడు హ్యూమన్ ఫిజియాలజీ వస్తుంది, ప్లాంట్ ఫిజియాలజీ వస్తుంది, చాలా మెకానిజం బేస్ సార్. ఇప్పుడు హ్యూమన్ ఫిజియాలజీలో మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మీకు బయాలజీ నేను చెప్పాల్సి వస్తుంది. సో ఇప్పుడు హ్యూమన్ ఫిజియాలజీ ఉంది. ఇప్పుడు బ్రీతింగ్ అనేది వాళ్ళు ఒక బెలూన్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్ లంగ్స్, దాని అనాటమీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనుకోండి, అర్థం కాకుండా పోతుంది స్టూడెంట్ కి, లేకపోతే 2 రోజుల్లో మర్చిపోతారు. దాన్ని ఒక మెషిన్ లాగా ఒక హ్యూమన్ బాడీని రిప్రజెంట్ చేయడము, అలాంటి మెకానిజమ్స్ అనేది NCERT లో రాసుంటాయి. అది అర్థం చేసుకోవడానికి నేర్పించే విధానం కూడా వింతగా ఉన్న ఏదో
డిఫరెంట్గా ఉండాలి. కొంచెం ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ Yes. చేస్తున్నట్టుగా. అది కరెక్ట్. ఫిజిక్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం ప్రాక్టికల్స్ చేసి, బయాలజీలో కూడా హ్యూమన్ ఫిజియాలజీ, ప్లాంట్ ఫిజియాలజీలో అదొక మెకానిజం. మెషిన్స్ ఎలా వర్క్ చేస్తాం, హ్యూమన్ కూడా అలాగే వర్క్ చేస్తుంది. అంటే ఏ లీడ్స్ టు బి, బి లీడ్స్ టు సి, సి అలా ఉంటుంది అనమాట, స్టెప్ వైజ్. దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ బయాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ కాలం గుర్తుండదు. దట్స్ వాట్ ఈస్ స్టడింగ్. అండ్ ఓకే, అసలు చెప్పినట్టుగా మానస్ చెప్పినట్టుగా ఫిజిక్స్లో కూడా అంతే ఫార్ములా ఉంది, దాని డెరివేషన్ అర్థం చేసుకోవాలి. ఆ ఫార్ములా ఎందుకు అర్థం చేసుకోవాలి. జస్ట్ ఆ ఫార్ములానే బట్టి ముందుకెళ్ళిపోతే ఏమవుతుందంటే క్వశ్చన్స్ కొంచెం ఫిక్స్ చేసిన, ఫండమెంటల్స్ టెస్ట్ చేసినా మనం సాల్వ్ చేయలేం. నీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతుంది కాబట్టి ఈవెన్ మన దగ్గర కూడా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో టీచ్ చేసేది ఎవరంటే ఐఐటిఎన్సీ. ఎలా అయితే నేను ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేసిన తర్వాత టీచింగ్ స్టార్ట్ చేశానో, మన ఫ్యాకల్టీలో చాలామంది ఐఐటీస్లో బీటెక్ చేసి విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, జేఈ అండ్ నీట్ చెప్తుంటారు కాబట్టి దే టేక్ ద నీట్ క్వశ్చన్స్ టు డిఫరెంట్ లెవెల్.